అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. తులారాశి వారికి జనవరి మాసంలో 27, 28, 29, 30 తారీఖుల్లో తులారాశి వారి వినబోతున్నటువంటి శుభవార్తల గురించి తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్. మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ఈ గురువుగారు. 9381918252 మీరు గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి ఫోన్ నెంబర్. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఏ సమస్య ఉన్నా కానీ ఈ గురువుగారి ద్వారా మీరు చక్కగా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పొందవచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ రాశి వారికి సంబంధించి ఈ 4 రోజుల్లో వీరు వినబోయేటటువంటి శుభవార్తల గురించి క్లియర్గా అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా చెప్పాల్సి వస్తే ఈ 4 రోజుల్లో మీరు వినేటటువంటి శుభవార్తల్లో అత్యంత కీలకమైనటువంటి విషయాలు ఎన్నో దాగున్నాయి. అలాగే మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు, అలాగే ఏ వ్యక్తి వలన మీకు అదృష్టం రాబోతుంది, అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, దేవతారాధన, ఇటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా ఈరోజు మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు మనసు పెట్టి వినండి. ఏ ఒక్క విషయాన్ని కూడా మీరు మిస్ అయినా కానీ ఈ 4 రోజుల్లో మీకు అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని మీరు మిస్ అయిన వారు అవుతారు. అలాగే మరీ చెప్పాల్సి వస్తే మీకు చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, మీకు కూడా తెలియకుండా గడిచిపోయేటటువంటి రోజులనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 4 రోజుల్లో మీరు కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. అలాగే అత్యంత సంతోషించేటటువంటి విషయాలు ఉన్నాయి. మరి ఎన్నో విషయాలు, అలాగే ఎంతో అమూల్యమైనటువంటి సందేశం ఈరోజు మీ ముందుకు వచ్చింది. కాబట్టి ఇది యాదృచ్ఛికంగా కాదండి, భగవంతుడి యొక్క నిర్ణయంగా భావించండి. మనసు పెట్టి ఒక్క 5 నిమిషాలను సమయం కేటాయించి ఒక్కసారి వినండి. మీరు ఎవరితో మాట్లాడినా, ఎక్కడ ఉన్నా కానీ మీ మనసులో ఎప్పుడూ కూడా ఒక ప్రశ్న అనేది తిరుగుతూ ఉంటుంది. నేను తప్పు చేయకపోయినా కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరి మంచినే కోరుకుంటూ వచ్చారు. ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి చెడు చేయలేదు. కానీ అదే మీ బలహీనతగా మారిందని చెప్పుకోవచ్చు. మీ మంచితనాన్ని చాలామంది అవకాశంగా తీసుకుంటున్నారు. మీ నిశ్శబ్దాన్ని మీ ఓటమిగా భావించారు. అయితే మీకు శని రాహు ప్రభావం అనేది ఒక దశలో ఎక్కువగా పనిచేసింది. అప్పుడు జీవితం ముందుకు వెళ్ళలేదు. చాలా కష్టపడి పనిచేసినా కానీ పని చివరి క్షణంలో ఆగిపోతూ వచ్చింది. డబ్బు చేతిలోకి రాగానే ఏదో ఒక ఖర్చు వస్తూ ఉంది. సంబంధాలు బలపడుతున్నాయి. అనుకున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి దూరం ఏర్పడుతుంది. ఇది మీ తప్పు కాదండి, ఇది మీ కర్మచక్రంలో ఉన్నటువంటి ఆలస్యం. భగవంతుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకెళ్తాడు. కొంతమందిని మాత్రం బాగా ఎక్కువగా వారి జీవితంలో ఎన్నో మార్పులు జరిగిన తర్వాతే వారికి అదృష్టాన్ని ఇస్తాడు. అయితే మీకు రెండో వర్గం అనమాట. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి బాధ మిమ్మల్ని బలహీనంగా చేయడానికి కాదు, లోపల ఉన్నటువంటి నిజమైన శక్తిని మీకు బయటకు తీసుకురావడానికి, మీరు ఓడిపోయినట్లుగా మీకు అనిపించిన ప్రతి సందర్భం వాస్తవానికి మీరు ఎదగడానికి చేసినటువంటి ఎన్నో మంచి విషయాలను భగవంతుడు మీకు తెలియకుండా మీ వెనుకాల చాలా మంచి చేశాడు. అయితే ఇది శాశ్వతంగా మీకు వచ్చేటటువంటి మంచి మార్పు. భగవంతుడు ఎవరికైనా కానీ పెద్ద వరం ఇవ్వాలంటే ఆ వరానికి తగినటువంటి వారికి మనసు ఉందా లేదా అనేది తప్పకుండా పరీక్షిస్తాడు. అలాగే మీకు కూడా ఇప్పుడు అదే పరీక్ష పెట్టాడు. ఈ దశలో మీకు అనవసరమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. చిన్న విషయాలు కూడా మీకు చాలా భారంగా అనిపిస్తాయి. మీరు ఎవరికైనా కానీ మీ బాధ చెప్పాలంటే వాళ్ళు అర్థం చేసుకోనట్లుగా మీకు అనిపిస్తుంది. ఇది ఆఖరి పరీక్ష అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఇది దాటితే మరలా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు మీకు. అయితే ఈ సమయంలో భగవంతుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు, మీ నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు. మీరు ఇప్పటికీ మీ మంచితనాన్ని వదలకుండా ఉన్నారా లేదా? అలాగే నలుగురితో ఏ విధంగా ఉన్నారు? లేదంటే అందరితో కూడా ఒకే విధమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారా లేదా? చాలామంది ఇక్కడ భగవంతుడు పెట్టేటటువంటి పరీక్షల్లో ఓడిపోతూ ఉన్నారు. అవసరం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అవసరం లేనటువంటి వ్యక్తులతో ఎక్కువగా స్నేహం కలుపుతున్నారు, నమ్ముతున్నారు. అలాగే ఈ రాశివారు కూడా ఈ దశలో చాలా నిశ్శబ్దంగా ఉండాలండి. ఎక్కువగా ఎవరితో మాట్లాడకండి. ప్రతి ఒక్కరికి కూడా మీ ప్లాన్ల గురించి చెప్పకండి. అలాగే మీకు భగవంతుడు పెట్టేటటువంటి పరీక్ష మీ జీవితం మలుపు తిరిగే ముందు వచ్చేటటువంటి చివరి అడ్డంకులు మాత్రమే. అయితే పరమేశ్వరుడు మీపై కరుణ చూపినటువంటి మొదటి సంకేతం ఏమిటంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడితో మీకు ఒక మంచి అనుబంధం అనేది ఏర్పడబోతుంది. ఎందుకంటే మీరు అన్యాయాన్ని అస్సలు సహించరండి. అలాగే పరమేశ్వరుడు కూడా అన్యాయాన్ని సహించరు. ఇటీవల మీరు గమనించారా? అకారణంగా పరమేశ్వరుడి పేరు మీ మనసులోకి రావడం, దీపం కనిపించడం, గుడిగంటలు, శబ్దం, అలాగే విభూది, ఇవన్నీ కూడా అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు మీ కళ్ళు తొడవడం, ఇటువంటివన్నీ కూడా మీ బాధలను గమనించినటువంటి సంకేతం అన్నమాట. మీరు అడగకపోయినా కూడా మీ కన్నీళ్లను
పరమేశ్వరుడు చూశాడు. మీరు భగవంతుడిపై కోపంగా ఉన్నప్పటికీ కూడా పరమేశ్వరుడు ఎక్కడా కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీ జీవితంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది పరమేశ్వరుడే. చాలా విషయాలు మీకు తెలియకుండానే మీకు అనుకూలంగా మారాయి. ఎవరినైతే మీరు ఎవరిని చూసైతే మీరు భయపడ్డారో వాళ్ళే మీకు దూరమయ్యారు. ఎవరినైతే మీరు ఆశ్రయించారో వాళ్ళే మిమ్మల్ని నిరాశపరిచారు. ఇవి నష్టం కాదండి. ఇవి నిజం చెప్పాలంటే మీకు తెలియపరుస్తున్నాడనమాట భగవంతుడు. ఏంటంటే మీకు ఎవరు ఏంటి, ఎవరు మీ వాళ్ళు, ఎవరు నిన్ను దూరం పెట్టేస్తున్నారు, ఎవరు నువ్వు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నీ యొక్క స్థితిగతులను చూసి ఎవరు నిన్ను దూరం పెట్టేస్తున్నారనేటటువంటి విషయాలను భగవంతుడు నీకు తెలియపరుస్తున్నాడనమాట. ఇక రెండవ సంకేతం ఏమిటంటే నిద్రలో మనసులో వచ్చేటటువంటి మార్పులనమాట. అంటే ఇప్పుడు నిద్రలో మార్పులు వస్తూ ఉంటాయి మీకు. కొన్ని రాత్రులు నిద్ర పట్టదు. కొన్ని రాత్రులు గాఢమైనటువంటి నిద్రలో ఏదో బరువు తగ్గినట్లుగా మీకు అనిపించడం. కొంతమందికి పరమేశ్వరుడు కలలో కనిపించకపోయినా ఒక వెలుగు, ఒక శాంతి, ఒక భరోసా అనేది తప్పకుండా స్వామివారు ఇస్తారు. ఇది కర్మ విముక్తి దశ. పాత జన్మల బంధాలు ఇప్పుడు విడిపోతున్నట్లుగా, మీరు గతంలో చేసినటువంటి త్యాగాలు ఇప్పుడు మీకు గుర్తుకు రావడం, ఎందుకు చేశానో తెలియనటువంటి పనులు ఇప్పుడు మీకు అర్థం అవ్వడం, ఇటువంటివన్నీ కూడా మీరు ఒంటరిగా ఉండాలని చెప్పి ఎక్కువగా అనుకోవడం, అది మీ తప్పు కాదండి. చెప్పాలంటే మీకు విశ్రాంతి అవసరం అని చెప్పి భగవంతుడు మిమ్మల్ని లోపల నుండి బలోపేతం చేస్తూ ఉంటాడు. అలాగే మరొక సంకేతం ఏమిటంటే అకారణంగా కన్నీళ్లు, మనసు అనేది తేలిక పడడం. మీకు కన్నీళ్ళు చాలా పవిత్రమైనవండి. ఏదో అంటే మనసుకు ఏదన్నా కానీ, మీ మనసుకు కొంచెం దగ్గరైనటువంటి అనిపించినటువంటి మాటలు ఏదన్నా మీకు చెవిన పడితే వెంటనే మీకు కన్నీళ్ళొచ్చేస్తాయి. ఇవి బాధ కాదు, బరువు తగ్గినటువంటి ఒక మంచి సంకేతం అనమాట. చాలా సంవత్సరాలుగా మీరు మింగేసుకున్నటువంటి మాటలు, మీరు దాచుకున్నటువంటి బాధలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ కన్నీళ్ల తర్వాత ఒక విచిత్రమైనటువంటి తేలికపాటు మనసు మీకు వస్తుంది. మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. ఇది మీ జీవితంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి దశ. ఇక ఇక్కడి నుండి అదృష్టం అనేది నెమ్మదిగా మీ వైపు తిరుగుతుంది. మీరు ఇప్పటి వరకు ఎంత సహించారో భగవంతుడు అన్నీ కూడా చూశాడు. ఇప్పుడు మీ సహనానికి ఫలితం ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఆయన తీసుకున్నాడు. ఇక మరొక సంకేతం ఏమిటంటే మీ జీవితంలో నుండి అకారణంగా దూరమయ్యేటటువంటి వ్యక్తులు. చెప్పాలంటే మీ జీవితంలో కొంత ఒక ముఖ్యమైనటువంటి విషయం జరుగుతూ వస్తుంది. అంటే మీకు చాలా దగ్గరగా ఉన్నారని చెప్పి అనుకున్నటువంటి మీ మనసు కనిపించినటువంటి కొంతమంది వ్యక్తులు నెమ్మదిగా మీ నుండి దూరం అవుతూ వస్తున్నారు. వారి మాట తగ్గుతుంది, ఫోన్ కాల్స్ తగ్గుతున్నాయి. మీరు మాట్లాడినా కూడా వాళ్ళ స్పందన అనేది మారిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. ఇది చూసి మీరు చాలా బాధపడ్డారు. నేను ఏం తప్పు చేశానని చెప్పి మీ మనసుకు ఎన్నోసార్లు ప్రశ్నలు వేసుకున్నారు. చెప్పాలంటే ఇది మీ తప్పు కాదు, ఇది భగవంతుడి యొక్క జోక్యం. భగవంతుడు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలంటే పాత పాత్రలను తొలగించాలని చెప్పి అనుకున్నాడు. అవి మంచివైనా చెడువైనా. చాలాసార్లు మీ జీవితంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వలన మీ ఎదుగుదలకు అడ్డంకుగా వాళ్ళు నిలుస్తున్నారు. వాళ్ళు చెడ్డవాళ్ళు కావాల్సినటువంటి అవసరం లేదు, కానీ వాళ్ళ యొక్క మాట తీరు మీ గమ్యానికి మిమ్మల్ని చేరుకునేలాగా చేయడం లేదు. అంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలనుకుంటారు, కానీ మీరు మీరు అందరినీ కూడా వెంట తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటారు. ఎవరు దూరం అవుతున్నారో వాళ్ళని ఆపడానికి మీరు ప్రయత్నించకండి. ఎందుకంటే భగవంతుడు మీకోసం చేస్తున్నటువంటి పని అది. కాబట్టి ఈ సంకేతాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి. కాబట్టి అప్పుడే మీ బాధ కూడా కొంచెం మీకు తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇక మరొక సంకేతం ఏమిటంటే ఎం అనే అక్షరం వెనక ఉన్నటువంటి రహస్యం. చెప్పాలంటే ఈ రాశివారి జీవితంలో ఇప్పుడు ఒక అక్షరం మిమ్మల్ని బాగా ప్రేరేపితం చేస్తుంది. అది ఎం అనేటటువంటి అక్షరం. అయితే ఆ ఎం అనేటటువంటి పేరుతో మొదలయ్యేటటువంటి వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు, లేదా మీ ముందు నిజాన్ని బయటపెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎం అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీరు నమ్మిన వాడే కావచ్చు, లేదా మీరు ఎప్పుడూ కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తే కావచ్చు. కాబట్టి ఈ అక్షరం భగవంతుడి ద్వారా వచ్చే సంకేతం. దీనిని తేలికగా తీసుకోకండి. ఆ వ్యక్తి మాటలు జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి చేసే పనులు కాస్త గమనించండి. ఎందుకంటే మీ భవిష్యత్తులో ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనేది ఈ అక్షరం చుట్టూ తిరగబోతుంది. ఈ 4 రోజుల్లో చాలా కీలకం. ఈ దశలో అతి త్వరగా మీరు నమ్మకూడదు, కానీ పూర్తిగా తిరస్కరించకూడదు. సమయం ఏమిటంటే ఆ వ్యక్తి పాత్రను స్పష్టంగా మీకు చూపిస్తుంది. ఇక మరొక సంకేతం ఏమిటంటే ఈరోజు నిజం చెప్పాలంటే మీరు ఈ మాటలు వింటున్నారంటే దానికి కూడా ఒక కారణం అనేది ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఉన్నప్పటికీ ఈ వీడియో మీ దగ్గరికే వచ్చిందంటే ఖచ్చితంగా భగవంతుడు మీకు ఏదో సంకేతం ఇవ్వబోతున్నాడనే. మీ జీవితంలో ఒక మలుపు దగ్గర ఉన్నారనమాట. అందుకే ఈ సమాచారం అనేది మీ దాకా వచ్చింది. చాలామంది చూస్తారు కానీ అర్థం చేసుకోరు. కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు, కానీ కొంతమంది నమ్మరు. అయితే మీరు ఈ దశలో ఈ మాటలను కొంచెం అనుభూతి చెందండి. మీ మనసులో ఇది నిజమే అనే భావన మీకు కలిగితే అది మీ అంతరాత్మ అంగీకారం అని చెప్పి అర్థం చేసుకోండి. ఇక మీ ప్రవర్తనలో చిన్న మార్పు తీసుకొస్తే పెద్ద మార్పు అనేది తప్పకుండా జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనసు అనేది చాలా మారేటటువంటి రోజులు ఈ 4 రోజుల్లో.
మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు ఈ రోజులు. మీకొక ఆలోచన వస్తుంది. చాలా కాలంగా మీ మనసులో తిరుగుతున్నటువంటి ఒక సందేహానికి సమాధానం మీకు లభిస్తుంది. ఇది ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా జరగవచ్చు. ఎవరిని నమ్మాలి? ఎవరిని దూరం పెట్టాలనే స్పష్టత మీకొస్తుంది. ఈరోజు మీరు తీసుకునేటటువంటి నిర్ణయం కూడా చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ 4 రోజుల్లో మీరు మౌనంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది. అంటే అవసరం లేనటువంటి మాటలు, అవసరం లేనటువంటి చర్చలకు దూరంగా ఉండండి అని అర్థం. భగవంతుడు మీ ఆలోచనల ద్వారా మీకు దారి చూపిస్తాడు. అలాగే ఆర్థిక కదలిక మొదలయ్యేటటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఆర్థికంగా కొంత కదలిక అనేది మొదలవుతుంది. ఇంతకాలం ఆగిపోయినటువంటి డబ్బులు కానీ, ఎదురు చూసినటువంటి అవకాశాలు కానీ, ఇలా ఒక్కొక్కటి చిన్న సంకేతాలుగా మీకు కనిపిస్తాయి. అది వెంటనే పెద్ద మొత్తంగా ఉండకపోవచ్చు కానీ, భగవంతుడిచ్చేటటువంటి ఒక గ్రీన్ సిగ్నల్‌గా మీరు కూడా భావించండి. ఇక మీరు డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి 4 రోజుల్లో. ఎవరైనా పెట్టుబడులు, అప్పులు, పెద్ద వాగ్దానాలు చేస్తే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. అదే రేపటి పెద్ద ద్వారం కావచ్చు. ఇంకా పరిశీలించినట్లయితే మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో కూడా ఏంటంటే ఇంతకాలంగా మీ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి లేదా మీ మీద ప్రేమ చూపించినటువంటి వ్యక్తి లేదా మీకు సహాయం చేస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి వారి నిజమైనటువంటి ఉద్దేశం ఏమిటా అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇది ఒక మాట ద్వారా కావచ్చు, ఒక ప్రవర్తన ద్వారా కావచ్చు, లేదా ఏదైనా ఒక సంఘటన ద్వారా కావచ్చు. మీకు కొంత మొదట బాధ కలుగుతుంది. ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి కదా! మీ అంచనాలకు భిన్నంగా ఉంటాడు. కానీ గుర్తుంచుకోండి ఈ నిజం బయటపడడం మీకు నష్టమైతే కాదు. ఇది మీకు ఒక మంచి రక్షణ. ఇంతకాలం మీరు తప్పుడు వ్యక్తిని నమ్మడం వల్ల మీ జీవితంలో ఆలస్యం జరిగింది అన్ని పనుల్లో కూడా. ఇప్పుడు భగవంతుడు ఆ ఆలస్యానికి తెరదించబోతున్నాడు. కాబట్టి మీరు ఎవరితో అయినా కానీ గొడవ పడకండి. ఎవరినైనా కానీ ఎదుర్కోవద్దు. నిశ్శబ్దంగా వారిని కేవలం గమనించండి. ఎందుకంటే నిజం మాటలతో కాదు ప్రవర్తనతో బయటపడుతుంది. కాబట్టి ఈ 4 రోజుల తర్వాత మీరు ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలనేది మీకొక స్పష్టత వస్తుంది. అలాగే అదృష్ట ద్వారం తెరుచుకునేటటువంటి రోజులు. ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా కానీ మీ జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజులండి. ఇది బయటకు చూస్తే సాధారణమైనటువంటి రోజుల్లా మీకు అనిపిస్తుంది. కానీ పెద్ద మార్పనేది ఎప్పుడైనా కానీ 4 రోజుల్లో మొదలవ్వచ్చు. ఇక ఈరోజు మీ ఇంటి తలుపు తట్టేటటువంటి అదృష్టం మీ ఊహకు అందదు. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా మీకు వచ్చినటువంటి ఒక సమాచారం రూపంలో కావచ్చు. మీరు మొదట దీన్ని చిన్న విషయంగా తీసుకుంటారు. కానీ అదే మీ జీవితాన్ని ముందుకు నడిపించేటటువంటి ప్రధాన కారణం అవుతుంది. ఇక ఈరోజు మీరు భయపడకూడదు, సందేహించకూడదు. అలాగే భగవంతుడు ఇచ్చేటటువంటి అవకాశం ఎప్పుడూ కూడా భయంతో కానే కాదండి. అది మీకు ధైర్యం ఇచ్చేలాగా ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో వచ్చే అవకాశాలను తిరస్కరించకండి. పూర్తిగా దూకేయకండి. శాంతంగా ఆలోచించి అడుగు వేయండి. అలాగే మీ జీవితంలో అదృష్టం అనేది నెమ్మదిగా మీ వెంటే నడవడం మొదలుపెడుతుంది. ఉద్యోగం, వ్యాపారం, చదువు వీటి మార్పుల దశ తప్పకుండా మీరు పొందుతారు. ఇంతకాలంగా ఒకే స్థితిలో ఆగిపోయినట్లుగా మీకు అనిపించినా ఉద్యోగంలో గౌరవం ఉందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఉద్యోగం చేసినా సంతృప్తి లేదు. వ్యాపారంలో శ్రమ ఉంది, లాభం లేదు. చదువులో బుద్ధి ఉంది, అవకాశం రావడం లేదు. అయితే ఇప్పుడు ఆ దశ ముగియబోతుంది. మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. పాత ఆలోచనలకు కొత్త దారి కనిపిస్తుంది. కొంతమందికి ఉద్యోగ మార్పులనేవి వాటి సూచనలు వస్తాయి. కొంతమందికి అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇది ఒక్కసారిగా పెద్ద విజయం అనేది కాదండి గుర్తుపెట్టుకోండి. ఇది మీకు స్థిరమైనటువంటి ఎదుగుదలకు మొదటి అడుగు. కాబట్టి అవకాశం చిన్నదైనా కానీ మీ ప్రతిభను, అవకాశాన్ని ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేయనేకూడదు. తక్కువగా అంచనా వేసి దాన్ని చీప్‌గా చూడటం వల్ల ఏంటంటే మీరే నష్టపోతారు. కాబట్టి ఏదైనా కానీ మీరు అనుకున్న దానికంటే మీ శక్తి ఎక్కువగా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి సరైనటువంటి వేదికగా మీరు కూడా ఉపయోగించుకోండి. కుటుంబ సంబంధాలు, శాంతి వైపు ప్రయాణం, అలాగే మీ హృదయానికి, కుటుంబానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి సమయం. కుటుంబంతో ఎక్కువగా గడుపుతారండి. అలాగే మీరు మాట్లాడకపోయినా వారు అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పటి వరకు మీ జీవితంలో కుటుంబ వ్యవస్థలో చిన్నాభిన్నమైనటువంటి అంటే బంధాలు ఉండవచ్చు. కాకపోతే తిరిగి మరలా ఆ బంధాలు మరలా మీ జీవితంలోకొస్తాయి. మీ విలువను ఆలస్యంగా గుర్తిస్తారు. మీ దశలో మీరు పాత విషయాలను ఎక్కువగా తవ్వకండి. అంటే ముందుగా అంతకుముందు జరిగిపోయినటువంటి విషయాల గురించి మరలా తలుచుకొని వారితో గొడవ పడకండి. మీ బంధాలు తిరిగి మరలా మీ దగ్గరకు వచ్చినప్పుడు వారితో అనవసరమైనటువంటి వాదనలు, అలాగే అనవసరమైనటువంటి మాటలు పెంచుకోకండి. ఇక అలాగే పూర్తిగా వాళ్ళని మీరు అర్థం చేసుకోవడం వలన బంధాలు బలపడతాయి. మీ మనసు కూడా సమతుల్యంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా నిద్రలేని తలనొప్పులు అంటే భారంగా మీ మనసు కనిపించడం, మీకు బాగా అలసిపోయినటువంటి అంటే ఒక సంకేతంగా రావడం. అయితే మీరు
నెమ్మదిగా మీ ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి. ఏది అవసరం, ఏది అనవసరం అనేది బాగా ఆలోచించి ఆహారం, నిద్ర, ఆలోచనలు ఈ 3 కూడా సమతుల్యంగా చూసుకోండి. ఈ దశలో మీరు మీ మనసు మాట వినాలి. ఎందుకంటే ముందు ముందు రోజుల్లో మీ ఆరోగ్యం పైన మీరు తప్పకుండా దృష్టి సారించాలి. భగవంతుడు మీకు ఎన్నో బాధ్యతలు ఇచ్చాడు. మీకు బలమైనటువంటి మనసు ఇచ్చాడు. కాబట్టి తప్పనిసరిగా మీరు పాటించవలసినటువంటి ఆచారాల గురించి 4 రోజుల్లో మీ జీవితంలో ఈ 4 రోజులు సాధారణమైనటువంటి రోజులు కావు. ఇవి తప్పకుండా మీకు కర్మ ఫలితాలు మారే రోజులు. కాబట్టి ఈ సమయంలో చిన్న చిన్న పరిహారాలు కూడా పెద్ద ఫలితాలనిస్తాయి. ప్రతిరోజు ఉదయం లేవగానే ముందుగా ఎవరి ముఖం చూడాలో జాగ్రత్తగా ఉండాలి. అంటే కోపంగా ఉన్నవారి ముఖం కాకుండా శాంతంగా ఉన్నటువంటి వ్యక్తిని చూడడం చాలా మంచిదే. ఇంట్లో దీపం వెలిగించినప్పుడు మనసులో కోరికలు కోరుకోవద్దు. ముందుగా కృతజ్ఞత చెప్పుకోండి భగవంతుడికి. ఇంతవరకు బ్రతికించావు, ఇంతవరకు నిలబెట్టావు అని మనసులో చెప్పుకుంటే అదే ఒక పెద్ద పూజతో సమానమవుతుంది. ఇక ఈ 4 రోజులు అవసరం లేనటువంటి మాటలు తగ్గించాలి. అవసరం లేనటువంటి వాదనలు పూర్తిగా దూరంగా పెట్టాలి. అలాగే ఈ రాశివారికి మాటల వల్లే ఎక్కువ కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మౌనం అనేది మీకు కవచంలా పనిచేస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా కానీ సహాయం అడిగితే సాధ్యమైనంత వరకు చెయ్యండి. డబ్బు ఇవ్వలేకపోయినా మంచి మాట చెప్పినా కానీ అది పుణ్యమే అవుతుంది. భగవంతుడు ఈ సమయంలో మీ ప్రవర్తనను కూడా గమనిస్తాడు. అలాగే మీకు భగవంతుడు ఎందుకు ఆలస్యంగా ఫలితాన్ని ఇస్తున్నాడని చెప్పి అనుకున్నారుగా, ఈ ప్రశ్న మీ మనసులో చాలాసార్లు అనేక రకాలుగా వచ్చింది. నేను అందరికీ మంచే చేశాను కానీ నాకే ఎందుకు ఇంత ఆలస్యం అని చెప్పి మీ హృదయం మిమ్మల్ని అడుగుతూ వచ్చింది. దానికి ఒకే ఒక్క సమాధానం ఉంది. భగవంతుడు బలమైనటువంటి కొంతమంది ఆత్మలను తొందరగా పైకి తీసుకెళ్లడు. ఎందుకంటే వాళ్ళు పైకి వెళ్ళాక ఎక్కువ బాధ్యతను మోస్తారు. కాబట్టి ఈ రాశివారు ఇతరుల బాధను తమదిగా అనుభూతి చెందుతారు. అందుకే భగవంతుడు మిమ్మల్ని ఆలస్యంగా సిద్ధం చేస్తాడు. మీ జీవితంలో వచ్చినటువంటి ప్రతి ఆలస్యం కూడా మిమ్మల్ని బలహీనంగా చేయలేదండి. లోపల నుండి మిమ్మల్ని మరింత బలంగా మార్చింది. ఇప్పుడు మీరు చూస్తే చిన్న సమస్య కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా పడేయలేదు. అదే మీ విజయం. కాబట్టి ఇది భగవంతుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప ఫలితమే కదా! కాబట్టి అన్ని వేళలా కూడా మీరు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మీరు ఆ ఫలితాన్ని సరిగ్గా మోసేటటువంటి స్థాయికి వచ్చారనమాట. కాబట్టి ఏది చేయాలి, ఏది చేయకూడదనేటటువంటి విషయాల్లో కూడా మీకు మంచి క్లారిటీ ఉంటుంది. ఎక్కడా కూడా మీరు మీ విలువను మీరు తక్కువ చేసుకోవద్దు. అంటే నేను ఇంతే, నేను ఏది కూడా పనికిరాను, నా భావన ఇంతే అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకండి. కాబట్టి ఈ పనికి మీరు దూరంగా ఉంటే భగవంతుడు మీకు ఇవ్వాలనుకున్నది ఆపకుండా మీ వరకు చేరుకుంటుంది. కాబట్టి మీ జీవితంలో ప్రారంభమయ్యేటటువంటి కొత్త అధ్యాయం ఈ 4 రోజుల్లో మీ చేతుల్లోనే ఉంది. తిరిగి మరొక వీడియోలో కలుస్తాను.